నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగు కావచ్చు లేదంటే సౌత్ ఇండియన్ కావచ్చు, అరుదైనటువంటి ఘనత లభించింది ఇద్దరు హీరోలు. వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు అయితే, ఇంకొక పక్క వచ్చేసరికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇద్దరికి సంబంధించి సన్మానం జరగబోతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకు, ఏమిటి, ఎక్కడ అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు రేర్ ఫీట్ సాధించారు. ఒకటి, రజనీకాంత్ గారు 50 ఏళ్ల కెరీరు, 75లో అపూర్వ రాగంగా సినిమాతో ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. బాలయ్య ఏంటంటే తాతమ్మ కళ అనే సినిమాలో బాలనటుడిగా, ఇక్కడ బాలనటుడు అని తీసుకోకూడదు, ఆ సినిమాలో హీరో బాలకృష్ణ కాబట్టి అక్కడ హీరో గారే లెక్కేయాల్సి వస్తుంది. అలా లెక్క పెట్టినప్పుడు రజనీకాంత్ కన్నా బాలకృష్ణ గారి సీనియర్ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1974లో సినిమా అది. ఇటీవలే మరి బాలయ్య బాబు 50 సంవత్సరాల ఉత్సవాన్ని కూడా ఘనంగా చేసుకున్నారు. కాబట్టి రజనీకాంత్ గారికి సంబంధించి అయితే అందువల్ల ఈ రేర్ ఫీట్ సాధించిన వీళ్ళిద్దరికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగే దాంట్లో ఇఫీలో 20వ తారీఖు తర్వాత జరగబోతుంది. అక్కడ ఘన సన్మానం ఏర్పాటు చేశారండి. అది ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇద్దరు నటులకి మాత్రం అక్కడ సన్మానం ఏర్పాటు చేయడం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి అని చెప్పొచ్చు. అయితే ఒక పక్క తెలుగు సూపర్ స్టార్ అంటే మనకు బాలకృష్ణ గారు అనిపిస్తుంది, తమిళ సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ గారు అనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా కలిసి జైలర్ 2లో కనిపించబోతున్నారన్న దానికి కొంత చెక్ పడి ఇప్పుడు లేదు అని చెప్పి కొంత సమాధానం వస్తుంది. వాస్తవానికి అరుదైన రికార్డులు ఉన్నటువంటి ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉందా? కలిసి స్క్రీన్ పైన కనిపించేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? అంటే రజనీకాంత్ గారు రిటైర్ అయ్యే లోపు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రజనీకాంత్ గారిని కలిసి నటించారు. కాబట్టి బాలయ్య బాబుతో కూడా నటిస్తే తండ్రి కొడుకులతో నటించిన ఘనత రజనీకాంత్కి దక్కుతుంది. అలాగే బాలకృష్ణ గారి కెరీర్లో ఆ నాన్నగారితో యాక్ట్ చేసిన హీరోతో చేసిన సంతృప్తి కూడా బాలకృష్ణ గారికి దక్కుతుంది. కాబట్టి రజనీకాంత్ గారు రిటైర్ అయ్యే లోపు ఈ సినిమా అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే రేపు జరిగే సన్మానం గోవాలో అది కమల్ హాసన్ ఎందుకు పిలవలేదని అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా కమల్ హాసన్ సీనియర్. 1960లోనే కలత్తూరు కన్నం అనే సినిమా ద్వారా ఆయన సినిమా రంగం ప్రవేశం చేసి బాలనటుడిగా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మరి ఆయన్ని ఎందుకు దీంట్లో పిలవలేదు, లేదా అంతకు ముందు ఏమైనా చేశారా కమల్ హాసన్ గారికి అనేది మనకి తెలియదు. కానీ అదొకటి. ఇంకొకటి ఏంటంటే మోహన్ బాబు గారికి కూడా 50 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఘనంగా నిన్న పరీక్ష ఇచ్చాడు. సినిమా వాళ్ళకి మంచి ఒక దావత్ కూడా ఇస్తున్నాడు ఆయన. కాబట్టి మొత్తానికి మోహన్ బాబు గారిని ఒక విలక్షణ నటుడిగానే చూస్తున్నారు, కానీ విలక్షణ హీరోగా చూడట్లా. అంటే బహుశా ఆయన అంతకు ముందే రిటైర్ అయిపోయారు హీరోగా అనుకుంటున్నారా తెలియదు. కానీ మొత్తానికి ఎట్లాగో పిలిచారు కాబట్టి, అటు రజనీకాంత్కి మోహన్ బాబు ఫ్రెండే కాబట్టి, 500 సినిమాలు చేసిన ఘనత ఈయనకి ఉంది కాబట్టి, ఇలాంటి వాళ్ళని మరి పిలవకపోవడానికి కారణం ఏంటో మనకు తెలియట్లా. అంటే మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ ఏమైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయా? మోహన్ బాబు గారు గతంలో కూడా లెజెండరీ అనే దాని మీద వివాదాలు మనం చూసాం. సో మళ్ళీ ఇలాంటి ఇఫీ పైన కూడా ఏదైనా ఇష్యూస్ చేసే అవకాశం అంటే భయం ఉండొచ్చు. వాళ్ళిద్దరికన్నా నేను గొప్ప నటుడిని ఆయన వేదిక మీద అన్నారనుకోండి, అలా ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా అక్కినేని నాగేశ్వర గారు వేదిక మీద ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాట ఉండటం, దాన్ని వాళ్ళు కవర్ చేయడం, నాగేశ్వర గారు దాన్ని ఇంకో విధంగా చెప్పుకోవడం జరిగింది. ఆయన సరదా కన్నా కానీ, సరదా కన్నా మన రజనీకాంతే కదా మనం యారారు అనుకుంటాం అనుకుని ఈయన ఏమన్నా గబాలు అంటారని నేను భయం పడుతున్నారో తెలియదు. కానీ మొత్తానికి ఇఫీకి అయితే బాలకృష్ణ గారు రజనీకాంత్ గారిని పిలిచారండి. అదే జరగబోతుంది. కాకపోతే 50 ఏళ్ల కెరీర్లో దాదాపు 175 సినిమాలకు దగ్గరగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇక్కడికి వచ్చేసరికి నందమూరి బాలకృష్ణ గారు ఓన్లీ 111 మాత్రమే అన్నట్టు చెప్పుకోవాలి. సో ఎందుకని కొంత మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేదు అంటే ఏం చెప్తారు? అంటే బాలకృష్ణ గారికి చెప్పాలంటే ఆయన ఒక విధంగా ఫస్ట్ సినిమా తాతమ్మ కళ అయినా కానీ రామ్ రహీమ్గా చెప్తూ ఉంటారు ఫస్ట్. అందులో కూడా ఒక విధంగా చెప్పాలంటే హీరోనే. కానీ కొన్ని కారణాల రీత్యా ఆ సినిమా లేట్గా రిలీజ్ చేయడం వల్ల తాతమ్మ కళకి ఆ క్రెడిట్ దక్కింది. కానీ సినిమాల పరంగా బాలకృష్ణ గారు తక్కువ సినిమాలు చేశారు. ఆ మధ్యలో ఒక గ్రాఫ్ మధ్యలో ఆయనకి కొన్ని సినిమాలకు అనుకోని కారణాల వల్ల ఆడకపోవటం, దాంతో ఆయన కూడా సినిమాలు తగ్గించుకుని చేయడం జరిగింది. ఇప్పుడున్న దీంట్లో మళ్ళీ ఒక పక్క ఎమ్మెల్యేగా దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు రాజకీయాల్లో ఇటు పక్క సినిమా ప్యారల్గా ట్రావెల్ చేయడం కూడా కొంత సినిమాలు తగ్గడానికి కారణంగా మనం చెప్పొచ్చండి. రజనీకాంత్ గారు ఏంటంటే రెండో వ్యాపకం లేదు సినిమాలు తప్పితే. ఒక విధంగా ఆయన కూడా ఇంకెక్కువ సినిమాలు చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే మరి 200 సినిమాలు దాటిపోవాలి ఆయన చేసినవి. ఆయన కూడా మధ్యలో సినిమాలు తగ్గించుకోవడం, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా చేయడం కూడా జరిగింది. ఏదేమైనా పాత నటులతో వీళ్ళ సినిమాలు కంపేర్ చేయకూడదు. ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వర గారితో, కృష్ణ గారితో వీళ్ళ సినిమాలు కంపేర్ చేయకూడదు. రాబోయే తరం వాళ్ళకి అసలు అవి కూడా ఉండవు. కాబట్టి ఇంతవరకు వీళ్ళు సాధించారంటే అది ఘనతగానే చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరికి సన్మానం అంటేనే తెలుగు ఇండస్ట్రీలో సన్మానం చేస్తున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు అయితే తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ అనుకోవచ్చు. కాకపోతే రజనీకాంత్ గారు తమిళ సూపర్ స్టార్ అయినా సరే తెలుగు హీరోగా మనం ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇక్కడ ఇప్పుడు తెలుగు తమిళ అనే భాషాభిమానాలు ఇప్పుడు చెరిగిపోయినాయి. పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత ఇంకా తెలుగు ఇంకా తమిళ అని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే 50 సంవత్సరాల కెరీర్ సినిమా రంగంలో పూర్తి చేసుకున్నారో ఆ నటులందరినీ ఒక వేదిక మీద సన్మానించే కార్యక్రమాన్ని సౌత్ ఇండియన్
ఫిల్మ్ ఛాంబర్ కానీ లేకపోతే ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ కానీ ఏదన్నా ఒకటి తీసుకుని, ఎందుకంటే అక్కడ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, మరి ఆ లెజెండ్స్ చాలామంది ఉన్నారు, ఇంకా యాక్ట్ చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ గారు. కాబట్టి కమల్ హాసన్ గారికి 1960లోనే వచ్చాడు ఆయన. కాబట్టి ఇలాంటి లెజెండ్స్ని అందరినీ, మోహన్ బాబు గారికి నేను 5 సినిమాలు చేశానని ఆయన కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎవరో హర్ట్ అవ్వకుండా ఉండడం కోసం చిరంజీవి గారు కూడా 50 ఏళ్ళు దగ్గర పడిపోతుంది. కాబట్టి అందరూ ఒక వేదిక మీద వచ్చేలాగా ప్లాన్ చేసుకుని అందరికీ ఒక పెద్ద ప్రముఖుల చేతుల మీదుగా 2 ముఖ్యమంత్రులు అవసరమైతే మోడీ గారిని పిలిపించేసి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటిది ఏదైతే ఉందో అది అతి తొందరలో జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.